దేవుని కృపావాక్యం వింటున్నా మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్ నుండి 121 కీర్తన 8వ వచనము చదువుకుందాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. ఇక్కడ మనకి చక్కటి మాటలు మనకి ఉన్నాయి, తెలుసుకుందాము. ఇది మొదలుకొని అంటే ఈరోజు మొదలుకొని, లేదా నువ్వు బండి ఎక్కినది మొదలుకొని, నువ్వు ప్రయాణం చేసినది మొదలుకొని, లేదా నువ్వు పుట్టినది మొదలుకొని, నువ్వు జీవించే కాలం అంతయు ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకులందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నువ్వు జీవించే కాలం అంతయు, లేదా దేవుని రాకడ వచ్చేంతవరకు నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడు. పోయేటప్పుడు నిన్ను కాపాడుతాడు, మళ్ళీ నీ పని చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు కూడా నీ ప్రయాణంలో ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రయాణములు నమ్మదగినవి కాదు. బయటికి పోయిన మనిషి తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదు. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. బండి మీద పోతున్నావు, ఫోన్ వచ్చింది, వెంబడి తీసి మాట్లాడకూడదు. బండి ఆపుకొని నీ సెల్ ఫోన్ మాట్లాడి పెట్టేసి మళ్ళీ వెళ్ళిపో. అలాగే బండి తోలుతూ మాట్లాడుకుంటూ వెళ్ళొద్దు. చాలామంది ఇట్టే సెల్ ఫోన్ పెట్టుకొని అట్టనే బండి తోలుకుంటూ వెళ్తారు. జాగ్రత్త. నీ మీద ఆధారపడి ఉన్న నీ భార్య పిల్లలు అనాథలైపోతారు. ప్రమాదం చేత ఎంతోమంది గతించిపోతున్నారు. కొంచెం ఆపుకో, మాట్లాడు. చాలా జాగ్రత్తగా నువ్వు బండి డ్రైవింగ్ చేయి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఫాస్ట్ పోవద్దు, స్లోగా పో. నీ బండి కంట్రోల్ అవుతుంది. వెనకొచ్చే బండ్లు ముందు వచ్చే బండ్లు తప్పించుకుంటావు. జాగ్రత్తగా నువ్వు వెనక ముందు చూసుకొని, అద్దంలో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు. ఎంతోమంది ప్రమాదానికి గురైనట్టు మనం చూస్తూ ఉన్నాం. నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడాలంటే నీవు కూడా దేవుని మార్గంలో ఉండు. దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించు. ఒకవేళ నువ్వే డ్రైవింగ్ చేస్తుంటే, బైక్ తోలినా, ఆటో తోలినా, కారు తోలినా, బస్సు తోలినా, లారీ తోలినా, ఏది తోలినా సరే జాగ్రత్తగా తోలు. నీ సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకోలేకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకొని మాట్లాడు. లేకపోతే జాగ్రత్తగా బండి ఆపుకొని మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ చేయి. ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏమీ కాదు. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు గమ్యానికి చేరడం ముఖ్యం. ఈ వాక్యం చదివేస్తుంది. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడునుగాక. ఈ వాగ్దానము నీకు, మన రాష్ట్ర ప్రజలకు, మన దేశ ప్రజలకును, మనందరికీ వాగ్దానం దయచేయునుగాక. ఆమేన్.